ప్రతిసారి కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందు గురించి మరి గురువు గారు మరి ప్రసంగించిన ప్రతిసారి కూడా క్రీస్తునామమున యందు ప్రియమైనటువంటి ఏదంటే మిగులుగా ప్రేమింపబడినటువంటి సహోదరి సహోదరులారా అంటున్నారు. క్రీస్తునామములో మనందరం కూడా సహోదరి సహోదరులు, మనమందరం కూడా ఒక కుటుంబానికి చెందినవారు. కాబట్టి ఈ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క గృహాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మొదటి మాట దేవుడే మా తండ్రి అని మనం సంబోధించాం. ఎంతటి అదృష్టకాలం, ఎంతటి గొప్ప ప్రార్థనను క్రీస్తు ప్రభువు మనకు నేర్పించున్నారు. మరి ఈ మొదటి కాలాన్ని అంతటి కూడా దేవుని యొక్క మహిమను మనం చాటి చెప్తున్నాం. దేవుని నామం పూజింపబడాలి, దేవుని యొక్క రాజ్యం రావాలని, ఆయన యొక్క చిత్తం నెరవేరాలని మనం సదా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మరి ఉదయం మనం లేచిన తర్వాత ఈ పరలోక జపాన్ని చెల్లించడం ద్వారా, మరి రాత్రి పడుకునే ముందు కూడా ఈ పరలోక జపాన్ని చెల్లించి మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా కాచి కాపాడిన ఆ దేవునికి మనం వందనాలు సమర్పిస్తే మన జీవితంలో అనేకమైనటువంటి మేలు మనం చూడవచ్చు, అనేకమైనటువంటి మేలు మనం పొందవచ్చు. మరి రెండవ కాలంలో మన కోసం, మన యొక్క తోడువారి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. మన యొక్క పాపములను క్షమించమని మరి ఆ ప్రభుని మనం వేడుకుంటున్నాం. మన యొక్క పాపములను ప్రభు క్షమించాలి అంటే అక్కడ ఒక షరతు కూడా ప్రభు పెట్టుకున్నాడు.